ఇది జాషువా సర్వలభ్య రచనల సంకలనం మనసు ఫౌండేషన్ ఎంతో కృషి చేసి వేసిన పుస్తకం ఇది. వారు అనేక పుస్తకాలు తీసుకొచ్చారు. జాషువా గారి కృషి కూడా తీసుకురావటం జరిగింది. జాషువా గారి ఖండకావ్యాల్లో ఇది 5వ ఖండకావ్యంలో ఉన్నదన్నమాట. ఓటు దానికోసం జాషువా గారు 9 పద్యాలు రాశారు. 1952లో రాశారు. అంటే మొదటి ఎలక్షన్స్లో చూసిన తర్వాతనే జాషువా గారు రాయటం జరిగింది. అంటే అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట. అక్కడ డబ్బులు పంచటాలు ఇవన్నీ అది చూసి రాయటం జరిగింది జాషువా గారు. ఇంకా చాలామంది రాయాలి, రచయితలు రాయలేము. ఈ 9 పద్యాలని కొంతమంది వర్తమానంలో ఉన్న మహా రచయితలు ఉన్నారు, వాళ్ళు పెద్దవారు, వారికి పంపించడం జరిగింది. వారు దీన్ని అభినందిస్తూ అప్పుడు రాశారని చెప్తూరని అని భావంతో నేను పంపించడం జరిగింది. వాళ్ళెవరూ స్పందించకపోవటం వలన నేనే ఒక చిన్న వీడియోలాగా చేద్దామని పెంచింది. ఆవశ్యకత ఉన్నదని చేస్తున్నాను అన్నమాట. రచయితలు చేయాలన్నమాట. నేనైతే డబ్బు మధ్య మహతులు పంచేవాళ్ళు, నేరస్తులు, వారిని శిక్షించాలని బాగా రాయటం జరుగుతా. నేను అగ్నిగోళాల్లో తీసుకురావడం జరిగింది. రైలు సీట్లో రాస్తూనే ఉంటాను. కానీ పెద్దవాళ్ళు రాస్తే ఇంకొంచెం దానికి ఒక విలువ వస్తున్నది కదా. పెద్దవాళ్ళుగా రచయితలుగా ఉన్నవారు వారు చేయలే. కనీసం రాసిన జాషువా గారి పద్యాలన్నా కోట్ చేసి చెప్తారు ఉపన్యాసాల్లో అంటే అది చేయడం జరుగుతుందని ఆశిద్దాం. ఏం చేస్తాం? అది అగ్రకుల కవులు, రచయితలు, అలాగే చివరికి దళిత ఉద్యమాల్లో పనిచేసి దళిత రచయితలు కూడా టచ్ చేయకపోతే విచారంగా ఉంది. వాళ్ళు చాలా చాలా పుస్తకాలు వేస్తారు. మా ఇంట్లో దాదాపుగా లైబ్రరీలో దాదాపుగా ఒక 600-700 పుస్తకాలు ఉంటాయి. ఇదొక పార్ట్ అన్నమాట. ఇంకో హాఫ్ లైబ్రరీ పైన ఉంది. కానీ ఈ పుస్తకాల్లో రాసిన పుస్తకాల్లో ఎక్కడ కనిపించదు. ఉన్నది అభ్యుదయ రచయితల సాహిత్యమే, విప్లవ రచయితల సాహిత్యమే ఉంటాయి. అంటే సాహిత్యం చేయని వాళ్ళకి ఇవన్నీ తెలియదు కదా, వాళ్ళ రచనలు కాదు. మన తెలుగు నేల మీద, దేశంలో రాసిన రచయితల మీద కనిపించటం లేదు. అందుకని నేను ఏదో ఎదుగుతుంటాను కాబట్టి జాషువా గారు ఏం రాశారని నేను ట్రై చేశాను. రాయన వాళ్ళ గురించి ఎందుకులేండి, వాళ్ళు మహారచయితలు. అన్నీ చదవలేను నాకు, ఎందుకంటే జాషువా గారి పద్యాలు చదవటం కష్టంగానే ఉంటుంది మాలాంటి వాళ్ళకి. ఎందుకంటే నాకు తెలుగు సాహిత్యం మీద చదువుతాను, కానీ ఇంత పద్యాలు చదవటం నాకు కష్టం అవుతుంది. అయినా ప్రయత్నం చేస్తాను 2-3 పద్యాలు చదవటానికి. మొట్టమొదటి పద్యమే ఎంత బాగా రాశారు చూడండి. కూటికి గుడ్డకొన్ ప్రజలు కొంగరపోవుచుండ నీటుగా మోటారు బండ్లపై నగదు మూటలతో కలవారి ఓటు భిక్షాటన సాగుతున్నది జాగ్రత్త. దేశ నివాసులారా, మీ ఓటులు స్వీయ భారత సముజ్వల గాత్రికి సూత్రబంధముల్. మీ ఓటులు స్వీయ భారత
సముజ్వల గాత్రికి స్తోత్రబంధముల్. ఒక పర్యాయము చేయి జారితిరే మీ ఓటులు దగా దేశవాయుల నీ ఓటులు దగా దేశవాయులకు నమ్మి సమస్త కష్టముల పాలై దేశమల్లాడే వాలకములు మారిచివారు వారి హితులను లాలింపగ ఒత్తురు ఇండ్లకు బండ్లెక్కి ప్రజాహితార్థుల వలెన్ ద్రవ్యంబు మ్రోగించుచున్. లోకముల్ మెట్టు చన్న నాకేమి అనుకొని ధనము సేకరించి దాచుకొనుచు నదను చిక్కెననుచు అభ్యర్థివైతివా మాటలేల దొరకు దోటు భిక్ష. నేల మీద కాలు నిలువ కంబర వీధి నేల మీద కాలు నిలుప కంబర వీధి కేచరుల విధాన క్రీడ సల్పి ప్రజల కొరకు పాటు పడ్డానని పలుకు మంత్రివర్యులింక మాకు వలదు. ఈ విధంగా 9 పద్యాలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ సబ్జెక్టే తీసుకున్నాను, ఓటు ఎన్నికలు అనేది? భారతదేశం రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు మొత్తం బాగు ఉండాలంటే పార్లమెంట్ అసెంబ్లీలు బాగుండాలి. రాజకీయ వ్యవస్థే కదా నిర్ణయాత్మక శక్తి, చట్టాలు చేసేది. ఇది జాషువా గారు 1952లో రాశారు ఈ ఖండకావ్యంలో ఇది ఓటు అనే అంశం మీద. అంటే 1952 అంటే మొదటి ఎలక్షన్స్ అన్నమాట మన దేశంలో. అప్పుడే చూశారు. సరే ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసు కదా. అప్పుడే అది కనిపించిందంటే వారు చాలా మానసికంగా పడ్డారు. డబ్బులు ఇవ్వటం ఏంటి, ఓటుకి డబ్బులు ఇవ్వటం అని ఆ బాధతోటి ఈ పద్యాలు రాశారు. ఈ బాధ జాషువా గారికి అందరికీ ఉండాలి కదా అనేది మా ఆలోచన. రచయితలు అనేవాళ్ళు మార్గదర్శనం చూపించాలి. జాషువా గారు కృషి చేశారు. అది చేయగలిగి అందరూ చేస్తే ఇంకొంచెం త్వరగా ఆలోచించే శక్తి వస్తుంది. ప్రజల్లో కూడా ఆలోచిస్తారు. అది కనిపించలేదు. దిగంబర సాహిత్యంలో కూడా నగ్నముని గారు కవితలో మెన్షన్ చేశారు. ఈ ఓట్ల కోసం చంపుకోవటాలు, పొడుచుకోవటాలు, ఈ తాగుడు పొయ్యటాలు, ఈ తాతడాలు, ఇంకా ప్రజలు ఎదురు తిరిగి పరిపాలన మార్చలేరా అని కుమిలిపోతే అది నీకు అశ్లీలంగానే వినపడుతుంది. ఇది నగ్నముని గారు ఒక కవితలో రాశారు. ఇది దిగంబర కవుల యొక్క పుస్తకం అన్నమాట. కాబట్టి జాషువా గారి యొక్క కృషికి నమస్సులు చెప్తూ, ఎన్నికలు బాగుండాలి, ప్రజాస్వామ్యం ఉండాలంటే డబ్బు, మద్యం, బోతులు పంచలేని ఒక రాజకీయ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. 1952 అంటే ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న కాలం ఇది. అది కొనసాగుతూ ఉంది. నెహ్రూ గారు కూడా ఆపలేకపోయారు అంతే. ఏమవుతుంది ఆపడానికి? అది ఉండకూడదంటే అది ఇంకా పార్లమెంట్ అసెంబ్లీలో
మంచి వాళ్ళు వచ్చి ఉంటారు, శ్రమజీవులు వచ్చి ఉండేవాళ్ళు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఊహించిన విధంగా పార్లమెంట్ అసెంబ్లీ ఉండేవి. అప్పుడున్నదంతా రాజులు, జమీందారులు, భూస్వాములు అల్లే ఉండటం జరిగింది. వాళ్ళు ఈ విధంగా ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. అసెంబ్లీలో సభ్యులై, మంత్రులై సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్న వ్యవస్థ. ఆనాడే జాషువా గారు చూశారు. అది చూసి 1952 చూసి రాశారనమాట. ఈ అంశాలని ఇప్పుడున్న వర్తమానం రచయితలు, మేధావులు కూడా జాషువా గారు చేసిన కృషిని చెబుతూ, మీరందరూ కూడా ఈ డబ్బు మద్యం మూతలు పంచే వాళ్ళు నేరస్తులు, వారిని శిక్షించాలి, పార్లమెంట్ అసెంబ్లీలు బాగుండాలి, దేశం బాగుండాలని కోరుకుంటారని ఆశిస్తూ వేల్పూరి కామేశ్వరరావు, అధ్యక్షులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, డబ్బు మద్యం బహుమతులు పంచేవాళ్ళు నశించాలి. జోహార్ మహాకవి జాషువా, జోహార్.